దేవునికి స్తోత్రములు. మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే దేవుని మనం స్తుతించే వారికి ఉందాం. ఇదే ముందు మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన 20:7 కొందరు రథములు బట్టి కొందరు గుర్రముల బట్టి అతిశయిస్తున్నారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాము. కొందరు గుర్రములు బట్టి కొందరు రథములు బట్టి అతిశయిస్తున్నారు, మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాం. ప్రియ సహోదర సహోదరి, ఈరోజున మనుషుల్లో అతిశయాలు చూస్తుంటే వారికి ఉన్నటువంటి యొక్క బలాన్ని బట్టో, వారికి ఉన్న ఆస్తిని బట్టో, వారికి ఉన్న అంతస్తుని బట్టో, వారికి ఉన్న కులాన్ని బట్టో, వారికి ఉన్న బలగాన్ని బట్టి మనుషులు అతిశయిస్తున్నారు ఈరోజున. మరి ఈరోజున నీవు దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావో నాకే తెలియదు. ప్రియ సహోదర సహోదరి, అతిశయించేవాడు ఎవరైనప్పుడు కూడా యెహోవాను బట్టే అతిశయించాలి. ఇర్మియా గ్రంథంలో 9:23-24 రాయబడిన మాటలు మనం చూస్తే, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. చూడండి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. మరి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు అంటున్నాడు. కాబట్టి ఈరోజున జ్ఞానం, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, మన యొక్క జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, సమస్తమును అనుగ్రహించేది దేవుడే మనకి. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి దేవుని బట్టే మనం అతిశయించాలి. మన యొక్క బలం ఎంత, మన శక్తి ఎంత. ఒక వ్యక్తి అంటున్నాడు, దేవుని నమ్ముకోమంటున్నారు, దేవుడు నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, కడుపు నిండా తింటున్నాను, కడుపు నిండా తాగుతున్నాను, పోనుకుంటున్నా, ఇంకా దేవుడు నాకెందుకు, దేవుడు ఎక్కడున్నాడు అని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకుల్ని మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడంట. అయితే నా బలం, నా శక్తి నేను సంపాదిస్తున్నాను, నేను సంపాదించింది నేను తెచ్చుకొని తింటున్నా, తాగుతున్నాను, ఇంకా దేవునితో పని ఏంటి అనుకొని ఆ రాత్రి పడుకున్నాడంట. పడుకుంటే ఉదయకాలమే సహజంగా 6 గంటలు లేస్తాడు. తన భార్య ఉదయకాలం లెగంగానే అతను టీ ఇవ్వాలంట. మొత్తానికి 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, లెగలేదంట. సరే, ఎందుకు లెగలేదని తన భార్య ఇంకా బాగా రాత్రి అలసిపోయి ఉంటాడు, లెగలేదు అనుకుంది. కానీ 9 అయినా లెగపోయే కాలం అనుమానం వచ్చి భర్తను లేపుతుంటే ఇంకా అతను లేసే పరిస్థితుల్లో లేడు. ఇక ఇరుగు పొరుగు వారు అందరూ కూడా పిలిస్తే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. చూసి కొంతమంది ఏమంటున్నారంటే, మరి కళ్ళలోంచిపోయింది, కొంతమంది ముక్కులోంచిపోయింది, కొంతమంది నోట్లోంచిపోయింది అంటున్నారండి. ఏంటి, ప్రాణం వెళ్ళిపోయింది. చూడండి, చాలా మరి ఆరోగ్యవంతుడే, ఎందుకు మరణించాడో ఎవరికి తెలియలే. కాబట్టి ప్రభు అంటున్నాడు, నీ జీవం ఏ పాటది, నీ వింతలో కనపడే అంతలో మాయమే ఆవిర్లంటాడు. కాబట్టి మన జీవం ఏ పాటిదండి. కాబట్టి అతిశయించడం అనేది, గర్వించడం అనేది చాలా ప్రమాదకరమైనది. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలి. మనం సజీవులుగా ఉన్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుని ఎంతో స్తుతించాలి నీవు. కాబట్టి కొందరు గుర్రములు బట్టి, కొందరు రథాలు బట్టి అతిశయిస్తున్నారంటే, వారికి ఉన్న బలగాన్ని బట్టి, వారికి ఉన్న బంధుత్వాన్ని బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్నటువంటి సౌందర్యాన్ని బట్టి కొంతమంది ఎంతో మురిసిపోతూ ఉంటారు. ఎంతగానో అతిశయించి గొప్పగా మాట్లాడుతుంటారు, మేము ఫలానండి అని. ప్రియ సహోదరుడా సహోదరి, కాబట్టి నీ బలము ఉడిగిపోతే ఏమవుతుంది? బలం ఉన్న ఎల్లకాలం ఉంటుందా? మనిషికి అందం ఎల్లకాలం ఉంటుందా? బలము ఇచ్చేది ఎవరు? శక్తినిచ్చేది ఎవరు? జీవం ఇచ్చేది ఎవరు? దేవుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మనమైతే యెహోవాను బట్టి అతిశయిస్తున్నాం. మనకున్నటువంటి అతిశయం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మన కోసం రక్తాన్ని చిందించాడు, ఆయన మన కోసం నిత్య జీవితం సిద్ధపరిచినాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మనకున్న ధైర్యం, నువ్వు ప్రభువుని ఎరిగి ఉంటే అది ఎంతో గొప్పది, అధికారమైంది. అందుకనే ఏ శరీరం కూడా అతిశయించుకున్నట్లుగా దేవుడు, కాబట్టి ఏ శరీరం కూడా అతిశయించుకున్నట్లుగా
జ్ఞానుల్ని దేవుడు సిగ్గుపరిచాడంట. 1 కొరింథీయుల రాసిన పత్రిక మనం చూస్తాం 1వ అధ్యాయంలో 20 కాడి నుంచి 28వ వచనం కూడా చూస్తే, ఏ శరీరం దేవుని ఎదుట అతిశయించుకున్నట్లుగా జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వేరే వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనుల్ని బలవంతులుగా చేశాడు, నీచులను గనులుగా చేశాడు. యేసయ్య పిలిచింది ఎవరిని? చేపలు పట్టుకునే మరి విద్య లేని పామర్లు పిలిచాడు. వాళ్ళు మాట్లాడుతుంటే, ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు, ఆయనతో నడుస్తున్నప్పుడు వారి యొక్క మాటలు చూస్తుంటే ప్రజలేమన్నారు తెలుసా? అబ్బాయి, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పాండిత్యం ఎక్కడి వచ్చింది, భూమిని తలకిందులు చేసేవారు ఎక్కడ కూడా వచ్చారని ఆశ్చర్యపడిపోయారంట. ఎవరిచ్చారు ఆ జ్ఞానం? దేవుడే ఇచ్చాడు. పేతురు, యోహాన్లు చేపలు పట్టుకునే సామాన్యమైనటువంటి వారిని దేవుడు గొప్పవారిగా చేశాడు. ఆయన గొర్రెలు కాసుకునేవాడిని దావీదుని సింహాసనం మీద, ఇశ్రాయేలు మీద ఎక్కించాడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి, మనం అతిశయించవలసింది ఎవరు ఏంటంటే యెహోవాని బట్టి, ప్రభువుని బట్టి అతిశయించాలి. మనకున్న బలమో, మనకున్న ఆస్తో, మనకున్న అండ, మనకున్నటువంటి అని వాటి వైపు వీటి వైపు చూసి నువ్వు అతిశయించకూడదు. నువ్వు అతిశయించాల్సింది ఎవరైపు తెలుసా? ప్రభు యేసుక్రీస్తుని బట్టే. ప్రార్థన చేసుకుందామా? ప్రభు ఆ శక్తి, ఆ కృప, ఆ దయ ప్రభు ఇచ్చినట్లుగా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాయన, యుద్ధలేని పామర్లు మీరు పిలిచారు, వారిని గొప్పవారిగా చేశారు నాయన. గొర్రెలు కాసుకున్న దావీదుని పిలిచి మరి ఇశ్రాయేలును పరిపాలన చేసే వాడిగా, రాజుగా మీరు చేశారు. ప్రభు నీచులను గనులుగా చేసే దేవుడివి, బలహీనలు బలవంతులుగా చేసే దేవుడు నీవే. దేవా తండ్రి, నాయన వెరివారిని జ్ఞానం ఇచ్చేవాడు నీవే, సమస్తమును అనుగ్రహించేవాడు నీవే. నీ యందు అతిశించేవారుగా నేను ఘనపరిచే, నేను మహింపరిచే జీవితాలు మా అందరికీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.